సో హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అయితే వర్షం కురిసే ముందు కొంత ఉక్కపోత అయితే కనిపించింది. కానీ వర్షం పడుతున్నప్పుడు కూడా ఏ మాత్రం ఇంత భారీ వర్షం కురుస్తుందని ఊహించలేదు. ఆ తర్వాత ఏకధాటిగా ఎక్కడ ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. అయితే ఈరోజు అర్ధరాత్రి వరకు వర్షం పడే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వాటర్ లాకింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నుండి వెళ్లేవాళ్ళు, అక్కడి నుండి వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే హైడ్రా అధికారులు, హెచ్ఎండిఏ అలానే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు ఎక్కడైతే వాటర్ లాకింగ్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నింటి దగ్గర జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ రెయిన్స్ కి సంబంధించి, వర్షాలకి సంబంధించి హైడ్రా ఇప్పటికే అలర్ట్ మెసేజెస్ కూడా పంపించింది. సో అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు, అలానే ఎవరైతే తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అంటూ హైడ్రా ఒక అలర్ట్ మెసేజ్ ని కూడా హైదరాబాద్ వాసులకి పంపించినట్లు తెలుస్తోంది. సో మొత్తానికి జిహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, వాటర్ వర్క్స్, విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 141 వాటర్ లాకింగ్ పాయింట్లను గుర్తించామంటున్నారు మంత్రి పొన్నం. అలానే వెంటనే నీరు తొలగించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరి కాసేపట్లో భారీ వర్షాలపై సీఎస్ కీలక సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షకు డీజీపీ, హైడ్రా కమిషనర్ అలానే విద్యుత్ అధికారులు కూడా హాజరు కాబోతున్నారు. మొత్తానికి భారీ వర్షాలపై ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. జిహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, వాటర్ వర్క్స్, విద్యుత్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అలానే ఇప్పటికే చాలా మంది జిహెచ్ఎంసీ అలానే హైడ్రాకి సంబంధించిన అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలానే మంత్రి పొన్నం కూడా చాలా క్లియర్గా చెప్పారు, వాటర్ లాకింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ని గుర్తించామంటున్నారు. 141 స్పాట్స్ని గుర్తించామంటున్నారు. అక్కడ వాటర్ లాక్ కాకుండా ఆ నీటిని ఎలా తోడివేయాలి అన్న విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే అక్కడి నుండి ప్రయాణించేవారు సురక్షితంగా తమ ప్లేసెస్కి చేరుకునేటట్లుగా అధికారులు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో మనం వివిధ ప్రాంతాల నుండి దృశ్యాలు చూస్తున్నాం. గచ్చిబౌలి, మణికొండలో సిచ్యువేషన్ చూస్తున్నాం. గచ్చిబౌలి కూడా ప్రధాన కూడలి, అక్కడ కూడా వర్షం భారీగా ఏకధాటిగా కురుస్తూనే ఉంది, ఏమాత్రం ఆగకుండా కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడికక్కడ సైడ్ బైక్స్ అన్ని పార్క్ చేసేసుకొని ఎవరైతే బైకుల మీద వెళ్తున్నారో వాళ్ళందరూ పక్కనున్న షాపులు లేకపోతే ఏదైనా నివాసం ఉంటే వాటి కింద తలదాచుకుంటున్నారు వర్షానికి తడవకుండా. గచ్చిబౌలిలో కురుస్తున్న వర్షానికి చాలా స్లోగా ట్రాఫిక్ కదులుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో ఎక్కడ చూసినా మాధాపూర్, గచ్చిబౌలి ప్రాంతం, అలానే మలక్పేట్, ఉప్పల్, మణికొండ, కృష్ణానగర్, బంజారాహిల్స్, ఏ ప్రాంతం చూసినా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు బంజారాహిల్స్లో కూడా అంతే. బంజారాహిల్స్లోని లోతట్టు ప్రాంతం ఇది. ఆ ప్రాంతం అంతా నీరు నిండిపోవడంతో ఒక ఆటో పావు భాగం మునిగిపోయిన దృశ్యాన్ని చూస్తున్నాం. అలానే బైకులు మునిగిపోయిన దృశ్యాల్ని చూస్తున్నాం. ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వాహనాల పరిస్థితి ఏంటా అంటూ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అక్కడే వ్యాపారులు, చిరు వ్యాపారులు ఉన్నారు. వాళ్ళు కూడా చిన్న చిన్న గొడుగులు వేసుకొని అక్కడే ఉన్నారు. కానీ ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాళ్ళ వస్తువులన్నీ తడిచిపోయి ఉన్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఇక కృష్ణానగర్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కృష్ణానగరే. లోతట్టు ప్రాంతంగా చెప్పుకోవాలి కృష్ణానగర్ని. ఆ ప్రాంతం అంతా పూర్తిగా నీళ్లతో నిండిపోయిన దృశ్యాన్ని చూస్తున్నాం. ఇక్కడైతే ఇళ్లలోకి కూడా నీరు చేరిపోయింది. చాలామంది తమ ఇళ్లను విడిచిపెట్టి ఎక్కడైతే తాము సేఫ్గా ఉంటామో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. అది అసలు రోడ్డా నదా అన్నట్లుగా ప్రవహిస్తున్న నీటిని కృష్ణానగర్ ప్రాంతం నుండి మనం చూడవచ్చు. ఇక మణికొండలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. మణికొండలో కూడా ఏకధాటిగా కురిసిన వర్షానికి ఎలా మునిగిపోయాయో వాహనదారులు తమ వెహికల్స్ని ఎలా తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఇటు 2 వీలర్ వెహికల్స్ వాళ్ళైతే మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇక మాధాపూర్, మలక్పేట్, ఉప్పల్లో కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది.